తెలంగాణలో కొనసాగుతున్న వాటర్ వార్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం. జీఆర్ఎంబీకి వ్యతిరేకంగా కేంద్రానికి హరీష్ లేఖ. ఒక్క ఆధార్తో 2 జీతాలు. తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో భారీ కుంభకోణం. ఉద్యోగుల ఆధార్ ధృవీకరణకు ఆదేశించిన ప్రభుత్వం. ఏపీలో 22 మంది ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ల బదిలీ. పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ గా రావత్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ గా శ్యామలరావు. బయటకొస్తే అరాచకం. డిఎస్సీపై అనవసర రాద్ధాంతం. జగన్ పై చంద్రబాబు విమర్శలు. రైతుల్ని రెచ్చగొడుతున్నారని మండిపాటు. ఎల్నినోతో వర్షాభావ పరిస్థితులు. పాలమూరు నీళ్లపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం. కృష్ణా జలాల్లో హక్కులను సాధిస్తామన్న జూపల్లి. ఢిల్లీలో తెలంగాణ బీజేపీ కీలక సమావేశం. అధికారమే లక్ష్యంగా కార్యాచరణ. మండల స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం. అధికారం ఉన్నప్పుడు ఏనాడు ప్రజల్లోకి రాలేదు. డిఎస్సీపై చర్చకు పిలిస్తే తోకముడిచారు. జగన్ పై మంత్రి సుభాష్ తీవ్ర విమర్శలు. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం దూసుకెళ్తోంది. గంజాయి బ్యాచ్ తో జగన్ అరాచకాలు. డిఎస్సీపై ధర్నాలు సిగ్గుచేటన్న అరవింద్ బాబు. దిశ చట్టాన్ని రద్దు చేయడంపై జగన్ ఆగ్రహం. మహిళలకు చీకటి రోజన్న మాజీ సీఎం. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. నేడు మన్యం బంద్ కి ఆదివాసీల పిలుపు. వాహనాలను అడ్డుకున్న గిరిజనులు. భారీగా పోలీసుల మోహరింపు. విరూపాక్షి సోదరుడు శ్రీరాములు అరెస్ట్. టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం చేశారని ఆరోపణలు. రిమాండ్కు తరలించిన పోలీసులు. సికింద్రాబాద్ మారేడుపల్లి మైసమ్మ తల్లి బోనాలు. రంగురంగుల లైటింగ్ తో వీధుల్లో అలంకరణ. జాతర ఘనంగా జరుగుతుందన్న నిర్వాహకులు. మెడికో ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం. డాక్టర్లు ఆశలు వదులుకోవాలని చెప్పారన్న తండ్రి. నిందితులకే 21 వరకు రిమాండ్. శ్రీశైలంలో 2వ రోజు వరుణ యాగం. వర్షాలు కురవాలని ప్రత్యేక హోమాలు. ఈ నెల 11 వరకు ఆర్చిత సేవల నిలుపుదల. మొమిన్పేటలో ఘరానా మోసం. కట్టెల వ్యాపారం పేరుతో 3 కోట్లతో పరారీ. జనాలకు భారీ లాభాలు ఆశ చూపిన నిందితులు. పోలీసుల తీరుపై కోర్టుకు ఉదయ్ కృష్ణారెడ్డి ఫిర్యాదు. విచారణలో తనను దూషించారన్న ట్రైనీ ఐపీఎస్. నోరు మెదపలేదన్న పోలీసులు. మరోసారి కస్టడీకి వినతి. జగిత్యాల జిల్లాలో దారుణం. నూకపల్లిలో యువతిపై గ్యాంగ్ రేప్. 4 నిందితులు అరెస్ట్. యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ కు తప్పిన ప్రమాదం. జహీరాబాద్ దగ్గర ఏసీ బోగీలో దట్టమైన పొగ. బ్యాటరీలో సమస్య వచ్చినట్లు గుర్తింపు. జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 30 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ప్రస్తుత నీటి మట్టం 317 మీటర్లు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 2,32,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 876 అడుగులు. తుంగభద్ర డ్యాం కు వరద నీరు. ఇన్ఫ్లో 41,802 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 1,623 అడుగులు. ఎఫ్సీఆర్ఏ బిల్లుపై అమెరికా విమర్శలకు భారత్ కౌంటర్. అమెరికా అభ్యంతరాలపై విదేశాంగ శాఖ ఆగ్రహం. భారత్ అంతర్గత వ్యవహారంలో తలదూర్చొద్దని హితవు.